హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాణం బ్యూటీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్దామా. సో నేనైతే కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాణం బ్యూటీ వ్లాగ్స్. నేను కేదారేశ్వర వ్రతం ఎలా చేసుకున్నాను, అలాగే 365 బొత్తులు ఎక్కడెక్కడ వెలిగించుకున్నాను అనేది నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే, కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే వ్రతం. కార్తీక మాసంలో చంద్రుడి కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుందని అంటారు. ఈ రోజు ఇంటిలపాది ఉపవాసం ఉండి కేదారేశ్వర రూపంలోనే శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్త్రాలకు లోటు ఉండదని మనందరి నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం చంద్రుడికి నీరు దారిపోసుకొని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మనం గౌరీదేవి పైన నోము తోరణాలు వేసుకున్నాం కదా, ఆ తోరణాలు మన చేతికి కట్టుకున్న తర్వాత స్వామి దగ్గర నివేదించిన ప్రసాదాలు, నైవేద్యాలన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇది అండి కేదారేశ్వర వ్రతం. కార్తీక పౌర్ణమి రోజు మనం చేసుకునే కేదారేశ్వర పూజ అనమాట. పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకలు శుభ్రం చేసుకుని మనం కూడా శుభ్రంగా రెడీగా అయిపోయి ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకొని, గడప ముందు కూడా దీపారాధన చేసుకొని, బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత అలాగే తులసమ్మ ముందు కూడా దీపారాధన చేసుకున్న తర్వాత మనం మాకు దగ్గరలో చెరువులు అలాంటివి ఏం లేవండి. సో నేనైతే తవకలోని వాటర్ వేసుకొని దాంట్లోన పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకుని, పువ్వులు వేసుకుని దాంట్లోనే అరటి దేవల్లో దీపాలు పెట్టి వెలిగించేసి వదిలేసాను అనమాట. ఆ రోజు అది అయిన తర్వాత గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి అక్కడ 300 వెలిగించుకున్నాను. వెలిగించుకున్న తర్వాత ఇంకా ఆ రోజంతా ఉపవాసం ఉన్నాను. ఇంటికి వచ్చి ఇంకా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు చేసుకున్నాను. అలాగే ఇక సాయంత్రం అయింది కదా, ఇంకా సాయంత్రం అప్పుడు మనం ఇంట్లోనైతే పూజ అన్నీ సర్దుకున్న తర్వాత తులసమ్మ దగ్గర మనం కట్టొత్తు అంటే 360 వెలిగించుకున్నాను. అలాగే అన్ని రకాల చుట్టూ దీపాలు పెట్టుకున్నాను. అలాగే నేను చేసే నైవేద్యాలు కూడా అక్కడ అమ్మవారి ముందు పెట్టాను అనమాట. పెట్టి ఇంక నేను అష్టోత్తరం చదువుకొని ఇంకా ప్రదక్షిణం చేసుకొని దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను. ఇది అక్కడితో తులసమ్మ దగ్గర పూజ సమాప్తం అయ్యింది. అయితే నేను ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు నాకు అసలు చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నాకు అంటే 8 గంటలకు అయిపోవాల్సిన పూజ, నా పూజ అయ్యేసరికి 9 ఈ టైం అయింది. ఎందుకు అంటే నాకు ప్రతిరోజు కూడా మాకు ఎప్పుడు అసలు పవర్ కట్ అవ్వదు, కానీ ఆ రోజు నాకు కరెంట్ వెళ్ళిపోవడం వల్ల నైవేద్యాలు చేయడం లేట్ అయ్యింది. అలా ఎందుకంటే 9కి వెళ్ళింది కరెంటు, 2:30, 3 అయితే కానీ కరెంట్ రాలేదండి. సో కరెంట్ వస్తే కానీ మనకి పప్పులు మిక్సీ అవ్వాలి కదా, అండ్ కొబ్బరికాయలు కూడా మిక్సీ చేయాలి కదా. సో కరెంట్ ఆ రోజు రాలేదు. ఆ భగవంతుని వేడుకున్నాక కరెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా నేను మిక్సీ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇలా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు చేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం మేము ఇవన్నీ మిక్సీ అయిపోయిన తర్వాత కరెంట్ వెళ్ళిపోయింది. మళ్ళీ కరెంట్ వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం 6:30 అయితే కానీ కరెంట్ రాలేదండి. మళ్ళీ కరెంటు 6:30 అయింది, కరెంట్ వచ్చింది. కరెంట్ వస్తే ఇంకా పూజ స్టార్ట్ చేసామండి. మేమైతే ఇలా చేసుకున్నాం పూజ. చూస్తున్నారు కదా, ఒక టేబుల్ వేసుకున్నాం, దానిపైన పసుపు రాసి ముగ్గు వేసుకొని, అలాగా ఒక ఇస్తరాకు వేసి దానిపైన తమలపాకులు వేసుకుని, దానిపైన కొంచెం బియ్యం వేసుకున్న తర్వాత దానిపైన స్వామివారిని కూర్చొని పెట్టాను. స్వామివారి మెడలో దండ వేసుకున్నాను, పూల దండ వేసుకున్నాను. వెనకాలే గౌరీమాత అంటే వరిచేను అనమాట మేము తీసుకొస్తాము, అది మా గౌరీదేవి. ఆ గౌరీదేవి దాంట్లో నోము తోరణాలు వేస్తాము. అలాగే పత్రులు, ఎన్ని రకాల పత్రులు దొరికితే అన్ని రకాల పత్రులు వేసుకొని ఇంకా నైవేద్యాలు పెట్టుకొని ఇలాగ దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత 360 ఒత్తు ఇక్కడ కూడా వెలిగించుకున్నాను. అలా వెలిగించుకున్న తర్వాత ఇంకా శివాష్టోత్తరం చదువుకొని కథ కూడా చదువుకుంటాను. కథ చదువుకున్న తర్వాత ఆ అక్షతలు మన శిరస్సు పైన వేసుకొని స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మనం కూడా హారతి తీసుకున్న తర్వాత ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి, పూజ సమర్పయామి, నీరు దారి తర్వాత ఇంకా చంద్రుడికి పూజ అయిన తర్వాత పైకి వెళ్ళామన్నమాట. మా టెర్రస్ పైకి వెళ్ళి చంద్రుడికి నీరు దారిపోసాం. ఆ వాటర్లో కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసుకొని మన చేతిలో తమలపాకు, కాయిన్, పువ్వు ఒకటి పెట్టుకొని చంద్రుడికి నీరు దారిపోసుకోవాలన్నమాట.
చంద్రుడికి నీత ఆరిపోసుకున్న తర్వాత ఇంటికి వచ్చి తోరణం వేసానని చెప్పాను కదా, ఆ తోరణం నోము తోరణం అనమాట తీసి మనం మెడలో కానీ చేతికి కానీ కట్టుకున్నాకే మనం ఉపవాసాన్ని స్వీకరించాలన్నమాట. ఐ మీన్ ఉపవాస దీక్షను కంప్లీట్ చేయాలన్నమాట. అప్పటికి తోరణం కట్టుకున్న తర్వాతనే మనం ఉపవాసం చెల్లించుకోవాలి. అర్థమైందా? ఇంకా దేవుడి దగ్గర మనం పెడతాం కదా వడపప్పు, పానకం, అలాగే మనం చేసే నైవేద్యాలను పెడతాం కదా, అవన్నీ కూడా మనం తినాలన్నమాట. అది చేతికి నోము తోరణం కట్టుకున్న తర్వాతే. సో ఇదండి నేను చేసిన పూజ విధానం. ఇక్కడ మా వాడు చూస్తున్నారు, మేమందరం వేసాము. వాడికి ఒక సైడ్ తిరిగిరా అంటే ఇంకో సైడ్ తిరుగుతున్నాడు, బ్రహ్మానందం టైప్ అనమాట. అది వాడు తిరిగి వాడలా పూజ చేసుకున్నాడు. అయితే నెక్స్ట్ డే పాడ్యమి అనమాట. పాడ్యమి రోజు మేము తవకులోన అలా కొబ్బరి బురుకులో దీపం పెట్టి వదులుతామన్నమాట. అంటే మేము అలా విడిచిపెడితే మాకు కార్తీక పౌర్ణమి కంప్లీట్ అనమాట. అంటే మేము పౌర్ణమి నుంచి పౌర్ణమికి అన్నాను కదా, సో మేము బురుకులో ఆ దీపాన్ని విడిచిపెట్టాము అంటే మాకు పౌర్ణమి కంప్లీట్ అయిపోయింది అని అర్థం. అలా అయిన తర్వాత ఇంకా అలా విడిచిపెట్టిన తర్వాత ఇంక ఇంట్లోన దీపారాధన చేసుకున్నాను అనమాట. సో ఇదండి నా పూజ, నేను చేసుకునే పూజ. నేను చేసిన పూజ కానీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే చేశారంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.